అప్పట్లా జిహెచ్ఎంసీ ఓట్లు పెడితే కారు గేరు కమలం జోరు నడిచింది. ఎంఐఎం సపోర్ట్ తోటి ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ మేయర్ సీట్లో కూర్చున్నది. అయితే అప్పుడు కాంగ్రెస్ గెలిచింది 2 సీట్లు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఒక లీడర్ సుత అధికార పార్టీలకే జంప్ అయిండు. అంటే ఏక్ నిరంజన్ కార్పొరేటరే ఉన్నట్టు. ఇదంతా మొన్నటిదాకా, ఇప్పుడు తరీకా మారుతుంది మళ్ళా. రైట్. జిహెచ్ఎంసీ చిన్న మేయర్ మేడం శ్రీలత సుధ కాంగ్రెస్ లో షరీకవుడు ఖాయమైనట్టే. పెనిమిటి శోభన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్మిక సంఘానికి లీడరు. మా పార్టీలో పట్టించుకుంటలేరు, ఇల్లుయిస్తలేరని సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసిండ్రు పొద్దుగాల. మొన్న చిన్నసారి ఇంటికాడ 3 గంటలు ఎయిటింగ్ చేసినా నాకు టైం లేదని వెళ్ళిపోయిండట. మరి పార్టీ పవర్ పోయినాక కూడా ఎవరని దేక్తలేరని కార్ దిగుతుండ్రు అన్నట్టు. మొన్ననే పాత మేయర్ బొంతు రామ్మోహన్ అన్న సీఎం సార్ను కలిసిండు మీ పార్టీలకు వస్తా అని. అన్నోళ్ళింటామే శ్రీదేవక్క కార్పొరేటరు. రామన్నకు హనుమంతుని లెక్క ఉంటుండే ఫస్ట్ కాంచి. ఇక బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ భాయ్ కాంగ్రెస్ కాండ్వే కప్పుకునే. మునుపు చిన్న మేయర్ సుత, అంటే అప్పటి మేయరు డిప్యూటీ మేయరు ఇద్దరు సుత జంప్ అవుతున్నట్టే. ఇప్పటికైతే 3 కార్పొరేటర్లు జమ అయినట్టు. మొత్తం 56 మంది ఉంటే ఇంకో 15 కెళ్ళి 20 మంది కార్పొరేటర్లు కండువా మార్చుడు ఖాయమని గులాబీ భవన్లోనే గుసగుసలు. మతలవాన్ని అందరిని పిలిచి కేటీఆర్ సార్ మీటింగ్ పెట్టినా ఉత్తదే అయింది. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మం, ఏం చేయగలిగేది లేదు. గమ్మత్ ఏంటంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలే, మొత్తం బీఆర్ఎస్ గెలిచిన 2 నెలల్లో జంపింగ్ రాజకీయం శురువైందన్నట్టు. కార్పొరేటర్లే కాదు, 2-3 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేతానికి సీక్రెట్ చర్చలు చేస్తున్నారని గాంధీ భవన్ లో నడుస్తున్న ప్రచారం. చూడాలి మరి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు సిటీ కార్లో ఎన్ని సీట్లు ఖాళీ అవుతాయో.